న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఈ మధ్య ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. సరే, అది ఎవరు చేశారు ఎవరు చెప్పారు అన్నది పక్కన పెడితే అందులో అర్థం తీసుకుందాం అమ్మా. ఆడపిల్లలకి సొంతిల్లు లేదంటున్నారు, అయితే భర్తిల్లు లేదంటే తండ్రిల్లు. ఆడపిల్లలకి సొంతిల్లు అంటూ ఉండదు, తన స్వేచ్ఛగా జీవించగా ఇది నాది నా ఇష్టం అన్నట్టు ఉండడానికి ఒక ఇల్లు అంటూ ఉండదు అంటున్నారు. ఇందులో నిజమెంత? ఏమో నాకు తెలియదు కానీ ఒక చిన్న పాపతో చెప్పించారమ్మా, అది కూడా చూశాను నేను. మా నాన్న ఇల్లు అంటారు, మా 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 మామగారి ఇల్లు అంటారు, నా ఇల్లు ఏది అని. కానీ నేను ఎప్పుడు ఈ పదాలు వినలేదమ్మా. మా అమ్మగారింటికి వెళ్ళానంటారే తప్ప, పుట్టింటికి వెళ్ళారంటారే తప్ప, మా నాన్నగారింటికి వెళ్ళారని ఎవరన్నా అన్నారా అమ్మా? అమ్మమ్మ నాయనమ్మ ఇల్లు ఇల్లు అమ్మ అలాగే అంటాం. అంటే ఇంకోటి అత్తగారి ఇల్లు అంటారా, మామగారి ఇల్లు అంటారా? మరి అమ్మాయిని అత్తారింటికి పంపుతున్నారా, మామగారింటికి పంపుతున్నారా? ఈ మాటలు లోకంలో వ్యాప్తిలో ఉంటే అంటే భవిష్యత్ తరాలలో ఇలాంటి వెర్రి వేపకాయ చేష్టలు కొంతమందికి వస్తాయని చెప్పి బాగా తిని ఉంటారు వేపకాయల్ని. పచ్చివి, పండు అయితే తీగానే ఉంటుందమ్మా. వేప పండు తీగానే ఉంటుంది, వేపకాయలు వేప పళ్ళుకో. వెర్రి వేపకాయలు తిని ఇలా వాళ్ళ బుర్రలు చెడగొట్టుకుని అందరు బుర్రలు చెడగొట్టే వాళ్ళు వస్తారనేమో మన వాడుక పదాల్లో కూడా మామగారిల్లు నాన్నగారిల్లు అనలేదు, అత్తగారిల్లు అమ్మగారిల్లు అనే అన్నారు. అంతే కదా? అంటే అన్న వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దర్ ఇస్ నో ఫ్రీడమ్, లేదంటే దర్ ఇస్ నో ఫుల్ రైట్స్ ఇంకా ఇప్పటికీ అన్నట్టు వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏదన్నా కానీ ఇలాంటివి వాళ్ళ ఉద్దేశాలు స్పష్టంగా లేకపోతే ఏం జరుగుతుంది? ఇట్లాంటివి విని పెద్దగా ఆలోచన చేసి ఏది కూడా తెలుసుకోనివి యువతరం ఉందే, వాళ్ళు సనాతన ధర్మం మీద, మన సంప్రదాయాల మీద, మన ఆచార వ్యవహారాల మీద కోపం తెచ్చుకోవడంతో పాటుగా మేము పెళ్ళిళ్ళే చేసుకోము, చేసుకున్నా నా మొగుడు నా ఇంటికి రావాలి, నేను చెప్పినట్టు వినాలి అనేటటువంటి ఒక పిచ్చి ధోరణిలో ఉన్నారు. నా మొగుడు నేను చెప్పినట్టు వినాలని నీకెంత ఉంటుందో, నా పెళ్ళాన్ని నేను చెప్పినట్టు వినాలని మగవాడికి అంత ఉండదా? ఉంటుంది. కనుక నేను చెప్పినట్టు అతడు వినాలి, నేను చెప్పినట్టు ఆమె వినాలి అని కాకుండా మన ఇద్దరి మాటలు బయట వాళ్ళు వినకుండా మన ఇద్దరం ఒక్క మాట ఉందామో అని అనుకుంటే ఎంత బాగుంటుంది. అంతే కదమ్మా. అలా లేకుండా పోవడానికి ఇట్లాంటి మాటలు కారణం. నేను ఎప్పుడూ వినలేదమ్మా నాన్నగారి ఇల్లు మామగారి ఇల్లు అని. నేను విన్నదల్లా అమ్మగారిల్లు అత్తగారిల్లు అని విన్నాను. అమ్మగారు అనడం ఇష్టం లేకపోతే పుట్టిల్లు అంటాం, ఎక్కడ పుట్టామో అక్కడ అని. పుట్టిల్లు ఏదమ్మా? ఇల్లుగా చూసుకుంటే ఒక గృహం, కాకపోతే తల్లి పొట్ట పుట్టిల్లు. మనం పుట్టింది అక్కడి నుంచి, అక్కడికి ఎడుతున్నామనంత ప్రాధాన్యం ఇస్తే ఈ మాటలు ఏమిటమ్మా? తర్వాత ఇంకోటి, మా ఇల్లు అంటామా నా మొగుడిల్లు అంటామా? మా ఇంటికి వెళ్తాం, మా ఇంటికి అంతే కదమ్మా, మానే అంటాంగా. నా ఇంటికి వెళ్తాం మా ఇల్లు అని అంటామే తప్ప నా భర్త ఇల్లని గాని, మా ఆయన ఇల్లని గాని, నా మొగుడి ఇల్లు కొంచెం క్రూడ్గా చెప్పడం. మొగుడు నేను సాధారణంగా ఈ పదం వాడను కానీ ఈ చెప్పినటువంటి కాంటెక్స్ట్లో ఇలాంటి పదం వాడితేనే వాళ్ళు బుర్రలోకి ఎక్కుతుందని వాడుతున్నా. కొంచెం మొరటుగా అనేటటువంటి పదం. నా మొగుడి ఇల్లు అని ఎవరన్నా అంటారా? నా ఇల్లే అంటున్నాం. పైగా ఆ ఇంటి ఆవిడని ఏమంటున్నారు? ఇల్లాలు అంటున్నాం. ఆవిడ వస్తేనే ఆ ఇంటికి విలువ, ఆవిడే ఇంటికి సంబంధించిన ఆవిడ, ఆయన కాదు. ఆయన ఇల్లాడు అలాంటి పదాలు వాడలేదే. మహా అయితే ఈ మధ్య కొత్తగా ఇంటి ఆయన అంటున్నాం, మా ఇంట్లో ఆయన అని, అంతే తప్ప ఇంకో పదం వాడట్లేదు కదా. కనుక ఎందుకు ఇలాంటి తేడా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. తర్వాత సంస్కృతంలో ఒక పదం ఉంది, గృహిణీ గృహముచ్యతే అని. ఇల్లు అంటే ఏమిటిట? ఇల్లాలు ఉంటేనే ఇల్లు, ఇల్లాలే ఇల్లు. ఇల్లాల్ని చూసి ఇల్లు చూడు, లేక ఇల్లు చూసి ఇల్లాలు చూడు అంటున్నారు. అంచేత ఇల్లు ఇల్లాలు ఒకటే. అట్లాంటప్పుడు నేనే అది అయినప్పుడు నాకు మళ్ళీ ప్రత్యేకంగా ఇంకోటి ఎందుకు? ఆ ఇల్లు నాది. ఇంకా మీరు గట్టిగా కనుక చూసినట్టే మన ధర్మశాస్త్రాల్లో చెప్పింది, పెళ్లిలో బోలెడు నియమాలు అబ్బాయికి చెప్తారు, ఇట్లా ఉంటాను అట్లా ఉంటానని చెప్పి వాగ్దానాలు చేయిస్తారు. ఆ అమ్మాయితో చేయించేది ఒకటే ఉంటుంది, మా ఆయన్ని 10వ కొడుకులా చూసుకుంటాను అని.
అంటే 9 మంది కొడుకులను మాత్రమే కనే అధికారం ఉండేది. అంటే పూర్వకాలం మాట అమ్మ, ఇప్పుడు కాదు. అంచేత నా కొడుకులా చూసుకుంటానంటే ఇంటికి పెద్దెవరు? అతను చంటి పిల్లాడి కింద లెక్క కదా. అయినప్పుడు చూసుకోవాల్సింది ఇంటి యజమానురాలు ఆవిడే కదా. కనుక అది అంతేకాదు, ఇంకొక మాట కూడా ఉంది. ఇంటికి ఎవరినైనా భోజనానికి పిలిస్తే భార్యకి చెప్పకుండా పిలవకూడదు. ఎందుకంటే ఆ రోజుల్లో వండేది ఆవిడే కనుక. అండర్లైన్. అంతే. ఎందుకంటే ఈ రోజులు ఇద్దరు వండట్లా, అంటే ఇద్దరు కలిసి ఆర్డర్ చేసుకుంటారు. ఇద్దరు కలిసి కూడా ఆవిడకి ఇష్టం లేకపోతే ఆర్డర్ చేస్తే కూడా పిలవడానికి వీల్లేదు. ఇంటికి ఎవరైనా వచ్చినా ఎవరికన్నా ఇచ్చినా ఆవిడ అనుమతి లేనిదే చేయడానికి వీల్లేదు. ఎలా? దానం చేస్తే ఆవిడ నీళ్లు పొయ్యాలి ఆయన చేతిలో, అప్పుడే దానికి విలువ. ఆవిడ నీళ్లు పొయ్యిందే ఆ దానం చెల్లదు. నేను 100 కాగితాలు రాస్తా, రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి స్టాంప్ వేయించుకోకపోతే అది పని చేయదు. నేను 100 మాటలు మాట్లాడతా, ఆవిడ నీళ్లు పోసి నేను ఒప్పుకున్నాను అంటే తప్పది చెల్లదు. మరి ఇన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ మన ధర్మశాస్త్రాలు మనకిస్తే దాన్ని ఉపయోగించుకోవటంలా మనం, అది తప్పెవరిది? శాస్త్రంది కాదు, ఉపయోగించుకున్నటువంటి వాళ్ళది. ఇందులో పురుషులది ఎంత బాధ్యత ఉందో స్త్రీలది అంత బాధ్యతే ఉంది. అత్తగారుగా పెత్తనం చేస్తూ కోడల్ని అణగదొక్కుదాం అనేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు కొడుకును వెనకేసుకొచ్చి కోడల్ని దూరంగా పెట్టడాల వల్ల వచ్చిన సమస్యలే తప్ప నిజానికి మన ధర్మశాస్త్రాలు స్త్రీకి ఇచ్చినటువంటి స్థానం అత్యున్నతమైనదమ్మా. ఇందులో ఎక్కడ అణగదొక్కడం లేదు. ఇల్లు ఆవిడితే అయినప్పుడు ఇంకేమిటి అసలు దాని గురించి ఏం మాట్లాడతాం? ఆవిడ మాట చలామణి అవుతుంది. ఇంతకి ట్విస్ట్ ఏంటో తెలుసా అమ్మా? ఈ సో కాల్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరులోనే ఫాదర్స్ నేమ్ అటాచ్ అయి ఉంటుంది. వితౌట్ ఫాదర్ నేమ్ పేరే కంప్లీట్ కాదు, ఫాదరే కదా, లేకపోతే మా హస్బెండ్ నేమ్, అంతే కదా. అదే అంటున్నా. అసలు ఇంతమంది ఇన్ని కబుర్లు చెప్పేవాళ్ళు వాళ్ళ పేరు చివర తండ్రి పేరు భర్త పేరు లేకుండా ఎందుకు ఉండరు? అదే కదా. ఇప్పుడు మనం ఏమి అట్లాంటి మాటలు మాట్లాడేది? నీ పేరు వెనకాల కానీ నా పేరు వెనకాల కానీ అదేం లేవే, ఉన్నాయా? లేవు కదా. గోత్రం మారుతుంది. ఎందుకు మారుతుందంటే రాబోయేటటువంటి సంతానానికి భర్త తాలూకు బీజం పడుతుంది కనుక గోత్రం మారుతుంది, అంటే వేరే కారణం కూడా కాదు. నాది మారదు, నేను ఆ గోత్రం వారికి సంబంధించిన సంతానాన్ని నేను భరిస్తాను గనక ఆ కారణంగా మారుతుందే తప్ప నువ్వు సంతానాన్ని కనకపోతే గోత్రం కూడా మారే అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది. అది వ్యక్తిగతం అమ్మా, అది శాస్త్రం ఏం చెప్పాలా. వివాహంతో గోత్రం మారుతుందే తప్ప ఆ ఇంటి నుంచి ఇంటికి వస్తున్నావు, అక్కడే ఎందుకు ఉండట్లేదు? ఇక్కడికి వస్తున్నావు కదా. లేదా నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెడతావా? అప్పుడు అతను ఒప్పుకోకపోతే ఎవరికి వాళ్ళకి ఈగో అన్నది పక్కకు పెట్టి అసలు వి ఫీలింగ్ ఎప్పుడు లేకుండా పోయిందో అప్పుడు ఐ ఫీలింగ్ దగ్గర ఆగిపోయిందమ్మా. ప్రపంచంలో ఉన్నట్టు ఆంగ్ల భాష గురించి నేను మాట్లాడుతున్నా. ఆంగ్ల భాషలో ఉన్న మంచి పదాల్లో దేంట్లోనూ అయ్యి ఉండదు. గమనించండి, స్పెల్లింగ్లో లవ్ ఇలాంటి వాటిల్లో ఎక్కడన్నా లేదు. సో హాఫ్ నాలెడ్జ్ తో మనం మాట్లాడి మనకు తెలిసిందే కరెక్ట్ అనుకొని 10 మందికి రాంగ్ హాఫ్ నాలెడ్జే కాకుండా వాళ్ళకి వ్యక్తిగతంగా జరిగిన ఒక చిన్న ఇబ్బందిని, అది వ్యక్తుల వల్ల వచ్చిన సమస్య తప్ప శాస్త్రం వల్ల సమాజం వల్ల కాదు. వ్యక్తులు ఎప్పుడు నువ్వు ఎంత గొప్ప విషయం తీసుకురాని దాన్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి చెప్తాను నేను, వరకట్న నిషేధం చేసింది చట్టం, ఎంతమంది పాటిస్తున్నారు? ఇప్పుడు నోరెత్తి దాని గురించి మాట్లాడడానికి ఎవరికి దమ్ము లేదు, ఎందుకంటే దొంగతనంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఎక్కడ అలా చేయలేదు కనుక మాట్లాడుతున్నారు. కానీ పుచ్చుకున్న వాడిది ఎంత తప్పో ఇచ్చిన వాడిది అంతకన్నా పెద్ద తప్పు కదా. ఆ ఇచ్చి పుచ్చుకోవటాల్లో రూపురేఖలు మారే కానీ ఇవ్వడం పుచ్చుకోవడం మానలేదు కదా. ఇలాంటివన్నీ చట్టాన్ని తిట్టడానికి ఇప్పుడు దమ్ము లేక ఊరుకున్నారు. వీటిని కూడా అలాగే ఉంది. నా ఇల్లు నా ఇంటికి ఎడతానంటుంది అమ్మాయి పుట్టింటి నుంచి, అంతేగాని మా ఆయన ఇంటికి ఎడతానంటుందా? కానీ మా ఇంటికనే అంటామమ్మా, అంతే కదా. అంటే వెరీ నెక్స్ట్ డే పెళ్ళైనాక వెరీ నెక్స్ట్ డేనే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక మా ఇంటికి వెళ్తానని, మా ఇంటికి ఇంకా ఒళ్ళు మాడితే నాకు ఇల్లుందమ్మా అని కూడా అంటారు. అమ్మ ఏదన్నా అంటే అప్పుడు మాకు అన్నారు, నాకు అంటారు.
ఫీలింగ్ ఉన్న తర్వాత భార్యాభర్త మధ్య ఇటువంటి అభిప్రాయ భేదాలు రావమ్మా. సమాజాన్ని ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ ఏ విధంగా చెడగొట్టాలో, సమాజానికి అతి చిన్న ప్రమాణమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏ విధంగా ధ్వంసం చేయాలో ప్రణాళికాబద్ధంగా చేస్తున్నటువంటి వాళ్ళ చేతిలో వీళ్ళంతా పావులు. ఇలా మాట్లాడిన వాళ్ళందరూ ఐఎమ్ సారీ టు సే, ఇది ఎవరు చెప్పారో వాళ్ళ కోపం వచ్చినా సరే ఇది సత్యం. ఎస్, వెల్ సెడ్ అమ్మా, ధన్యవాదాలు.